हिंदी भी नहीं, वेंकटेश को बुलाना। चलो यार वेंकटेश ही ले लो, सही, चलो वेंकटेश को बुला देते हैं। ठीक है, तो एक मिनट, तुम सभी लोगों को यहाँ कैसे लाओगे जबकि उनकी आवाज़ हमें पहुँचती तक नहीं? वेल फ्रेंड्स, मैं नहीं ला ఓరి నేర్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచించి, దౌర్జన్యంతో మా ఆలయాన్ని కూలదోసి, దుర్మార్గంతో మా మంచితనాన్ని వంచించి, దోపిడీతో మా సంపదను దోచుకుని, నీది అన్నది ఏమీ లేని ఈ దేశంలో నాది అన్న స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మా హైందవ వీరుల పథకం ఏమిటో తెలుసుకుందాం రా ఖబర్దార్. అదే ఒరి నేర్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచించి, దౌర్జన్యంతో మా ఆలయాన్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని పతనం చేసి, దోపిడీతో మా సంపదను దోచుకొని, ఇది అన్నది ఏమీ లేని ఈ దేశంలో అది అన్న స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాలా చూసుకుందాము. కత్తులుగా కాదుగా కంటి చూపుతో చంపేస్తా. చిరంజీవి గారు అత్తకి కూడా అమ్మాయి సినిమాలు వచ్చి ఆయన చేసిన డైలాగ్ నిద్రపోతున్నావా? రేఖ ఆ ముక్కు మీద వేలు పెట్టి అసలు నీకు ఏం ఉపకారం చేశానే? నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసులతో కొట్టేసావా నువ్వు? అసలు నిన్ను తలుచుకుంటే ఇప్పుడే చెడు కూడా ఆడే కదా, కానీ బుద్ధిమంతం డబల్ అయింది, అందుకనే వదిలేస్తున్నా. ఖబర్దా ఇంకోసారి నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసులు కొట్టించాం అనుకో, చెడు కూడా ఆడేస్తానా? అదే చలి దా అదే నా ముగ్గురు చూసినే పైకి నా పంచి మీద అంచు ఏంటే పెట్టి అబ్బా పోలీసులు తెలుసావా? అయ్యే అబ్బా నమ్మేసే కదా మల్లేశ్వరిని ఎండ పట్టుకుంటే పోలీసులతో కలుస్తావా? అసలు నీకు నేనేం అపకారం చేశానే? మళ్ళీ కూడా కొట్లయితే అమ్మా నమ్మేసే కదా ఒక్కొక్కరు. అయ్యో సాయి కుమార్ గారు యాక్షన్ చేశారు ఇదే కదా. నువ్వు వచ్చే శశి రేఖ నిద్రపోతున్నావా? అక్కడ పోలీసులతో కొట్టించి నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసులతో కొట్టించి నిద్రపోతున్నావా? నేను నిద్రపోలేను. అమ్మ టెన్షన్ అమ్మా, అది నీకు గారు ఎలా ఆయన చేసేదాన్ని. తమ్ముడు నీకు తెలిసింది కొంత, నేను ఎప్పుడు చెప్పి చేస్తానో చెప్పి. తమ్ముడు నీకు తెలిసింది కొండంతా తెలియని కోరంతా. బాబా లేటెస్ట్గా వస్తారు. ఈడ్చుకోవడానికి నా చెల్లి యుద్ధం వద్ద కాదు, ఈ మహాలక్ష్మి నా చెల్లి పెళ్లి జామ్ తెప్పిస్తున్న చూసి మీరెవరైనా అర్థం వస్తే వాడిని వేస్తారు. చదివించడానికి అంతం, పింఛన్ తీసుకోవడానికి అంతం, పోలీస్ స్టేషన్లో అంతడానికి అంతం, ఎక్కడ చూసినా అంతం 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 అంతాన్ని కట్టడానికి
ఆయన నన్ను షోలో నుంచి आराम साले तुझसे बड़ा कमियां मैंने जिंदगी में नहीं देखा जय मेरे जान बचाने के लिए तुम मुझसे मेरे जान बचाने के लिए तू इससे धोखा दिया है मैं भी तेरे खुद की कसम का कहता हूँ एक एक चुन चुन का मारूंगा चुन चुन का अरे ओ गब्बर सिंह ఒరే నువ్వు కోటి రూపాయలు తీసుకోవాలా మళ్ళీ సంపాదించుకుంటా అరే నా బంగారు తీసుకోవాలా మళ్ళీ సంపాదించుకుంటా అరే అది నా లవ్ నా హార్ట్ నా రైట్ స్వప్న ఉరుమైతే నేను మేలుకుంటా అరే స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను అందులో గొప్పెమ్మన్రా గంగిరెద్దు వచ్చి గొప్పెమ్మను తొక్కినట్టు నా గుండె గొప్ప కావాలా నువ్వు ఒరే వీరి బాడీలో పార్టీ ఎవరెవరు ముక్కలు ముక్కలుగా నరికి ఏ పార్టీగా పార్టీ తీసుకోండి రా చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం జయ జన్మభూమి ఇందుకు నేను చెప్పేది ఏంటంటే మనము మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఐటీ పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం మనం వైభవాలు వేస్తాం హైదరాబాద్ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం అంతే ఆసిక్ రెడ్డి గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంగా ముందుకు తీసుకెళ్తున్నారంటయ్యా ఆయన ఫ్లైఓవర్ వేశారంటయ్యా ఫ్లైఓవర్ మీద అన్న సైకిలే ఎక్కలేదు ఇంకింద ఫ్లైఓవర్